హాయ్ అండి, మంచి హెల్దీ సలాడ్ ఒకటి చూపిస్తాను. ఉపవాసం ఉండే వాళ్ళకైనా రోజు ఈవినింగ్ టిఫిన్ ఏం చేస్తాము, ఇవాళ ఫాస్ట్గా ఏదన్నా చేసుకుందాము అనుకునే వాళ్ళకు కూడా ఈ సలాడ్ చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచొని వండే పని ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా బాదం పప్పు, పెసరపప్పు, అలాగే వేరుశనగపప్పు 3 నీట్గా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అవి ఉడికేలోపు నేను ఈ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. దీంట్లో క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు, వేరుశనగపప్పు, బాదం పప్పు ఉడికిపోయినాయండి. బాదం పప్పుని నేను సన్నగా చీలికలుగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ కీరా యాడ్ చేశాను, తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటా, అలాగే పాలకూర, బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నేను ఇక్కడ ఒక్క పచ్చిమిర్చియే తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు 4 పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి. 1 ఇంచు అల్లం ముక్క, అలాగే కొత్తిమీర. ఇవన్నీ బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని. ఒకవేళ క్యాప్సికమ్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి ఇంట్లో క్యాప్సికమ్ లేదు, ఉన్నాయి మాత్రమే యాడ్ చేశాను నేను. పెరుగుని ముందులే బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి క్రీమీగా ఉండాలి పెరుగు, ఎక్కడ తరకలుగా ఉండకూడదు. కొంచెం పెప్పర్, మరి కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే నేను అల్లం ముక్కలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఆల్రెడీ ఘాటుగానే ఉంటుంది, కానీ ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తున్నాను. పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇక లాస్ట్లో తొక్క తీసేసి చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే ఉడకబెట్టుకున్న పెసరపప్పు, వేరుశనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఉపవాసం ఉండే వాళ్ళు కూడా తినొచ్చండి. దీంట్లో రైస్ ఎక్కడ యాడ్ చేయలేదు కదా మనం. కొంచెం తినంగానే చాలా హెవీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా డైజెషన్ అయిపోతుంది. నేను ఇక్కడ కలుపుతుంటే ఆ స్మెల్కి నాకు ఒక స్పూన్ తినాలనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయన్ని అడుగుదాం ఎలా ఉందో. ఫుల్ బౌల్ అంతా ఖాళీ చేసేసారు. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే, బాయ్.